యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదంను మీరు పొందుకుంటున్నారని నేను నమ్ముచున్నాను. ఎందుకు అంటే ప్రతి ఒక్క మనిషిలో ప్రతిరోజు కూడా మనము ఉదయమే లేవగానే టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నము భోజనం చేస్తాం, నైటు మరలా భోజనం చేస్తాం. ఇవి ఖచ్చితంగా ఈ శరీరానికి కావలసింది. ఎందుకు అంటే ఇవి భుజించకపోతే మన శరీరం నీరసమైపోతుంది, బలహీనమైపోతాం. అదేవిధంగా మనలో ఉన్న ఆత్మకు కూడా ఆహారం కావాలి. ఆ ఆత్మకి కావలసిన ఆహారము వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం. ఇవి ఉదయకాలమే మనం లేవగానే ముందు మనము ఈ యొక్క ఆహారాన్ని మన ఆత్మకు అందిస్తే శరీరము ఆత్మ ఆరోగ్యంగా శక్తివంతంగా మనం ఉంటాము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలో 119 అధ్యాయము 27 వచనము. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానించెదను. నీ ఉపదేశ మార్గము నాకు బోధించుము, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను. ఎంత గొప్ప వాగ్దానం ఈరోజు దేవుడిచ్చాడు. ప్రతిరోజు కూడా మనం ఏం చేస్తున్నాం? ఆయన ఉపదేశాన్ని వింటున్నాము, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నాము, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని గణపరుస్తున్నాం. మన జీవితంలో ఒక మేలు పొందుకున్నప్పుడు ఆ మేలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడు చేసిన మేలులు ఎన్నో మన జీవితంలో. ఒక మనిషి మారాలి అంటే వారి జీవితంలో ఖచ్చితంగా అద్భుత కార్యాలు జరిగించబడితేనే మార్చబడతాం. మరి దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలని ప్రతిరోజు నెమరవేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంకా ఆయనలో అధికమైన శక్తిని పొందుకునే వారిగా ఉన్నామా? అందుకే మీకు ఇప్పుడు చెప్తూ ఉన్న మాట ముందుగా మీకు చెప్పాను కదా, ఉదయం లేవగానే ఫస్ట్ మన శరీరం కోసము మరి ఆకలిగా ఉండి టిఫిన్ చేయడము, మధ్యాహ్నం భోజనం చేస్తూ రాత్రి భోజనం చేస్తాం. ఆత్మకు కూడా అలాగే ముందు మనము లేవగానే ఫస్ట్ ఏం చేయాలంటే ప్రార్థన, వాక్యము, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం ధ్యానించాలి. ప్రతిరోజు కూడా వాక్యాన్ని మనం ధ్యానించాలి. వాక్యమును ధ్యానించి ఉపదేశమును మనము వింటూ ఉపదేశమును ధ్యానిస్తూ ఇంకా ఏం చేయాలి? పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఈ 3 విషయములు మనం ప్రతిరోజు కలిగి ఉంటే ఆత్మకు కూడా మనము ఏమి పెడుతున్నాం? భోజనం పెడుతున్నాం. ఆత్మ కూడా ఆత్మను మనలో ఏ విధముగా బలహీనులుగా ఉంటున్నామో ఆత్మను మనము బలపరుచుకున్న వారి శరీరము ఆరోగ్యంగా కూడా నిలిచి ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ 3 విషయాలు కలిగి ఉండాలి. ఇవి ఎప్పుడైతే మనం కలిగి ఉండమో మన జీవితంలో ఏదో రకమైన శ్రమలు, శోధనలు, శరీరానికి కూడా అంతే కదా. ప్రతిరోజు కరెక్ట్గా సమయానికి ఫుడ్ తినకపోతే గ్యాస్ ట్రబుల్, ఇంకా అనేకమైన జబ్బులు, సమస్యలు, నీరసం. మన విషయంలో శరీరానికి అంత ఉంటే ఆత్మ కూడా అంతే. ఆత్మ విషయంలో కూడా 3 కలిగి ఉండాలి: వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం. ఈ 3 కలిగి ఉన్నప్పుడు ఆత్మ ఎంత ఆరోగ్యంగా ఉంటుందో శరీరం కూడా అంత ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ 3 విషయంలో ప్రతిరోజు కూడా ఒక్కరోజు కూడా మీరు ఏం కాదులే, ఒక్కరోజు పొందుకోపోతుంది, ఒక్కరోజు ప్రార్థన చేసుకోపోతే ఏంటి అనుకోని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. అలా నిర్లక్ష్యం మీ శరీరానికి చేస్తారా? ఒకరోజు భోజనం చేయకపోతే ఏంటి, 10 రోజులు చేయకపోతే ఏమవుతుంది అనుకుంటే మీ శరీరం ఏమైపోతుంది? నీరసం అయిపోతుంది. మనలో కూడా దేవుని మంట ఎప్పుడు మండుతూ ఉంటేనే మనం కూడా శక్తివంతులుగా ఉంటాం. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ విషయంలో 3 కలిగిన వారిగా ఉంటే ప్రతి దినము కూడా మండుతున్న వారిగా శక్తివంతులుగా మనం నిలిచి ఉంటాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న. పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని ఎంతమంది పొందుకుంటూ ప్రతిరోజు కూడా చూస్తున్నారో ప్రభువా, వారి జీవిత వేగంలో మీ అభిషేకమును దయచేయండి అయ్యా. మీ అగ్ని మండించండి నాయన, మీ శక్తి చేత నింపండి ప్రభా. నికోందల రబాసి గ్లోరాబాసి కాంది మైక్లిజాబాసి కోబాది కమాందార అతి వేగమైన మీ శక్తి చేత నింపండి ప్రభా. మీ అభిషేకము చేత నింపండి నాయన, మీ ఆత్మ చేత నింపండి ప్రభా. నీ బలమైన రికోసమైన
ప్రత్యేకమైన కృపరి కాందలిస్టెల్ బికాస్ సిఖావరిమా ఈ ప్రోస్టిఖావా శూరి రామ్దిరి ఇలా రాసి ఖావరిమా ఈ ప్రోగ్రాం చూస్తున్న వారిలో ప్రభా ఏ కొదువ ఉందో నా ప్రభా ఆ కొదువను తీర్చండి, ఆరోగ్యము దయచేయండి నాయన, వారి జీవితంలో సమృద్ధి దయచేయండి పరిశుద్ధాత్మదేవ. దినదినము మండుచున్న వారిగా ఉండాలయా, మండుచున్న వారిగా ఉండాలయా. ఆత్మ కలిగి ఆత్మలో నిత్యము మండుచు వెలిగించబడుతూ దినము మీ ఆశీర్వాదముల చేత నింపబడుచు అతివేకమైన కృపను దయచేయమని యేసు క్రీస్తు నామం నడిచిన తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.